ముస్లిం మ్యారేజెస్లో హల్దీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫన్ ఎలిమెంట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి. వచ్చేసేయండి, మా ఇంట్లో హల్దీ ఎలా జరిగిందో చూపిస్తాను. ఫస్ట్ అయితే బట్టలు పెట్టుకోవాలి, దాని తర్వాత యాక్చువల్ హల్దీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు, అంటే మా మామయ్య వాళ్ళు. ఫస్ట్ పెద్ద మామయ్య వాళ్ళు బట్టలు పెట్టారనమాట. డ్రెస్ నా చేతికి రాగానే నా ఫేస్ చూడండి వెలిగిపోతుంది. అండ్ దాని తర్వాత చిన్న మామయ్య వాళ్ళు అయితే పెడుతున్నారు. ఇక్కడ మా అత్తయ్య అయితే నన్ను ఆట పట్టిస్తున్నారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అండ్ అలాగా మామయ్య వాళ్ళు అయిపోగానే పెద్దనాన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, ఇలా అందరూ ఎవరెవరైతే బట్టలు పెట్టారో అందరూ పెట్టేస్తారనమాట. నాకైతే ఎన్ని డ్రెస్సెస్ వచ్చాయంటే వచ్చిన ప్రతి డ్రెస్ నాకు నచ్చింది. ఎందుకంటే అందరూ అన్నీ నాకు చూయించే కొన్నారు కాబట్టి. అండ్ ఇక్కడ నేను మా అన్నయ్య అయితే సరదాగా ఫొటోస్ దిగుతున్నాము. ఇప్పటి వరకు మాకు బట్టలు పెట్టారు కదా, అండ్ ఇప్పుడైతే మేము బట్టలు పెట్టాలన్నమాట. సో మ్యాక్సిమం మేమైతే వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టేశాము. అండ్ ఇక్కడ నేను మా అమ్మమ్మ దగ్గర సలాం చెప్పి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక పక్క మా పెద్దమ్మకి పెద్దనాన్నకి దండలు మార్పించి సరదాగా అయితే ఆట పట్టిస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్ హల్దీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2లో చూపిస్తాను. బాయ్.